ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. సబ్మెరైన్, వార్షిప్, జెట్, భూమి నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ అనేది కేవలం ఒక క్షిపణియే కాదు, భారత్కు బ్రహ్మాస్త్ర లాంటిది. ఈ క్షిపణి శత్రువుకు తప్పించుకునే అవకాశం ఇవ్వదు. అలాంటి అద్భుతమైన క్షిపణిని ఇప్పుడు ఇండోనేషియా భారత్ నుంచి కొనుగోలు చేసే ఆలోచనలో కనిపిస్తోంది. ఈ మేరకు భారత్తో ఒప్పందం కుదిరినట్టు ఇండోనేషియా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ తయారు చేసిన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ కొనుగోలుకు అవసరమైన ఫైనాన్సింగ్ ప్రక్రియను ఇండోనేషియా ఒక బ్యాంకు ద్వారా పూర్తి చేస్తోంది. బ్యాంకుతో సంబంధిత అన్ని పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే 2 నుంచి 3 నెలల్లో భారత్, ఇండోనేషియా దేశాల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మొదటి దశలో ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణి ఒక బ్యాటరీని కొనుగోలు చేయనుంది. అనంతరం దాన్ని దశల వారీగా పెంచే ప్రణాళిక కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసే రెండో దేశంగా ఇండోనేషియా నిలుస్తుంది. గతేడాది నవంబర్లో ఇండోనేషియా రక్షణ మంత్రి సియాఫ్రీ శ్యామ్ సోయుద్దీన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని సందర్శించారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు బ్రహ్మోస్ క్షిపణి మోడల్ను బహుమతిగా అందజేశారు. ఈ పర్యటన అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ 2022లో బ్రహ్మోస్ క్షిపణి 3 బ్యాటరీలను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే మార్గంలో అడుగులు వేస్తోంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణిగా గుర్తింపు పొందింది. ఇందులో ఎగుమతి వర్షన్ సుమారు 290 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది యాంటీషిప్, భూభాగంపై దాడులు, తీర రక్షణ వంటి అనేక మిషన్లలో ఉపయోగించవచ్చు. శబ్ద వేగానికి దాదాపు 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి భారత్, రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రికార్డో సిలాయత్ ప్రకటించారు. సైన్యం ఆధునికీకరణలో భాగంగా $200 మిలియన్ నుంచి $300 మిలియన్, అంటే మన భారత్ కరెన్సీలో 1900 కోట్ల నుంచి 3200 కోట్ల రూపాయల విలువ చేసే బ్రహ్మోస్ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. భారత్, రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లు కలిసేలా బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.